Dear students, welcome to Master Mar channel. Andhra Pradesh నీట్ ఆస్పిరెంట్స్ ఎంబీబీఎస్ సీట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులు ఇంత కాంపిటీషన్లో కూడా ఈరోజు మరికొన్ని సీట్లను ఎన్ఎంసి ఆమోదించింది. మరో 150 సీట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్నాయి. ఈ 150 సీట్లలో 75 సీట్లు ఏ కేటగిరీ స్టూడెంట్స్కి అందుబాటులోకి రానున్నాయి. ఇవి ఎప్పుడో అప్లై చేసినవే అయినా ఎన్ఎంసి ఇప్పుడు అనుమతించడం జరిగింది. 2 ప్రైవేట్ కాలేజీల్లో సీట్లను పెంచింది. ఎస్వియు రీజన్లోని విశ్వభారతి మెడికల్ కాలేజీలో 100 సీట్లకు అనుమతి ఇచ్చింది. అంటే గతంలో 150 సీట్లు ఉండేవి, ఇప్పుడు మరో 100 సీట్లకు అనుమతి రావడంతో 250 సీట్లు ఆ కాలేజీలో ప్రస్తుతం ఉన్నాయి. అందులో 100 సీట్లకు ఇప్పుడు కౌన్సిలింగ్ జరగాల్సి ఉంది. కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏయూ రీజన్లో ఉన్నటువంటి కాలేజీ ఇది. ఈ కాలేజీకి 50 సీట్లకు అనుమతి రావడం జరిగింది. ఇందులో 25 సీట్లు ఏ కేటగిరీ స్టూడెంట్స్కి అందుబాటులోకి రానున్నాయి. ఎన్ఎంసి దానికి అనుమతి కూడా ఇచ్చింది. పెరిగిన సంఖ్య కూడా మీకు కనిపిస్తూ ఉంది. ఒక విధంగా అదృష్టవంతులే. అయితే ఈ సీట్లను ఎలా భర్తీ చేస్తారనేది మాత్రం మనకి ఇంకా పూర్తిగా తెలియదు. ఎందుకంటే స్టే రౌండ్ అయిపోయింది కాబట్టి ఇప్పటి వరకు సీట్ రాని వాళ్ళతో ఫిల్ చేస్తారా లేక అప్గ్రేడేషన్ ఇస్తారా ఎదురు చూడాల్సి ఉంది. ఏదైనా అప్గ్రేడేషన్ ఇస్తే మెరిట్ స్టూడెంట్లు అదృష్టవంతులు, అప్గ్రేడేషన్ ఇవ్వకపోతే మాత్రం అన్యాయానికి గురవుతారు. ఇప్పటికే బీడిఎస్ మొదలైన కోర్సుల్లో జాయిన్ అయ్యి ఉంటారు కాబట్టి వాళ్ళు కొంతవరకు అన్యాయానికి గురవుతారని భావించవచ్చు. ఎన్ఎంసి స్పెషల్ స్టే రౌండ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 20వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. అదే 20వ తారీఖు నుంచి 22 వరకు చాయిస్ ఫిల్లింగ్, చాయిస్ లాకింగ్ ఉంటుంది. 23న రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. 25 నుంచి 30 లోపు రిపోర్టింగ్ చేయాలి. 30వ తారీఖు 5 గంటలలోపు రిపోర్టింగ్ చేయమని షెడ్యూల్లో పేర్కొంది. దీని ప్రాప్తికి ఆల్ ఇండియా కోటా ఫిల్ చేయడం జరుగుతుంది ఉన్నటువంటి షీట్లను. కానీ స్టేట్ కోటాకి ఇంకా నోటిఫికేషన్ రావాల్సి ఉంది. మీలో అదృష్టవంతులు ఎవరో దురదృష్టవంతులు ఎవరో స్టేట్ కోటా ఫిల్లింగ్ని బట్టి తెలుస్తుంది. ఏది ఏమైనా మరో 150 మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావటం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.